టెక్నాలజీని వాడుకుని ఇండియాలో టీబీకి వ్యతిరేకంగా పోరాటం ఎలా సాగుతోందో ఇప్పుడు చూద్దాం. ఈ పోరాటానికి గుండెకాయలాంటిది టీబీ ముక్త్ భారత్, అంటే టీబీ లేని భారతదేశం. ఇది ఒక పెద్ద జాతీయ ఆరోగ్య కార్యక్రమం. దీనికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నాయకత్వం వహిస్తోంది. ఈ వ్యూహంలో చాలా కీలకమైన వాళ్లు నిక్షయ్ మిత్ర, అంటే టీబీతో పోరాడుతున్నవారికి స్నేహితులు అన్నమాట. సాధారణ పౌరులని, పేషెంట్లని కనెక్ట్ చేసేదే ఈ కొత్త మొబైల్ యాప్. ఇదో డిజిటల్ వారధి. ఈ యాప్లో మొత్తం 4 ముఖ్యమైన పాత్రలు ఉంటాయి: మిత్ర, వాలంటీర్, జిల్లా అధికారి, ఇంకా రోగి. ఒక కొత్త మిత్రగా చేరడం ఎలాగో చూద్దాం. మొదటగా సింపుల్గా సైనప్ చేయాలి. పేరు, మొబైల్ నంబర్, రాష్ట్రం లాంటి బేసిక్ వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటారు. తర్వాత ఒక డిక్లరేషన్ని యాక్సెప్ట్ చేయాలి. పేషెంట్ల డేటాని కాపాడతానని హామీ ఇవ్వడమన్నమాట. వెరిఫికేషన్ కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక 1 టైమ్ పాస్వర్డ్, అంటే ఓటీపీ వస్తుంది. సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ తర్వాత అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇక ముందుకు వెళ్ళొచ్చు. రిజిస్టర్ అయ్యాక సహాయం చేయడానికి 2 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్లో ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు న్యూట్రిషన్ కిట్స్. రెండో స్టెప్లో ఏ లొకేషన్లో ఎంతమంది పేషెంట్స్లకు సపోర్ట్ చేస్తారో ఎంచుకుంటారు. ఫైనల్గా కన్ఫర్మ్ చేసే ముందు యాప్ కమిట్మెంట్ డీటెయిల్స్ని ఒకసారి చూపిస్తుంది. సబ్మిట్ చేశాక ఈ రిక్వెస్ట్ అప్రూవల్ కోసం సంబంధిత అధికారి దగ్గరికి వెళ్తుంది. సరే, దాత రిక్వెస్ట్ పంపాక తెర వెనుక అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు జిల్లా టీబీ ఆఫీసర్, అంటే డీటీఓ, తమ అడ్మిన్ అకౌంట్లోకి లాగిన్ అవుతారు. వాళ్ళ డాష్బోర్డ్లో అప్రూవ్ చేయాల్సిన కొత్త మిత్ర రిక్వెస్ట్లు వెంటనే కనిపిస్తాయి. ఆఫీసరు మిత్ర రిక్వెస్ట్ డీటెయిల్స్ చూసి వాళ్ళ రిజిస్ట్రేషన్ని అప్రూవ్ చేస్తారు. ఒకసారి అప్రూవ్ అయ్యాక ఆ మిత్ర సిస్టంలో యాక్టివ్గా కనిపిస్తారు. ఇప్పుడు రోగులను కేటాయించవచ్చు. అప్పుడు డీటీఓ సపోర్ట్ అవసరమైన పేషెంట్లని ఈ కొత్త మిత్రకి కేటాయిస్తారు. అంతే, ఒక్క క్లిక్తో పేషెంట్లు కేటాయించబడతారు. ఇక సహాయం మొదలైనట్టే. ఈ నిక్షయ్ మిత్ర యాప్ దాతలని, అధికారులని, పేషెంట్లని ఒకే తాటిపైకి తెస్తుంది. ఇలాంటి పెద్ద ప్రజారోగ్య సమస్యల్ని పరిష్కరించడానికి టెక్నాలజీ ఇంకా ఏ రకాలుగా ఉపయోగపడగలదు?